నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాకినాడలో నెలకొన్న సమస్యలను ఐఏఎస్ అధికారి, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావనకు చెప్పే వీల్లేని పరిస్థితి నెలకొందని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం తెలిపారు. బుధవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ కు సమస్యలను వివరించేందుకు వెళితే పార్టీ నాయకులను కనీసం కలిసేందుకు కూడా వీల్లేదని కింద స్థాయి సిబ్బంది ద్వారా చెప్పడం దారుణమన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా కమిషనర్ పనిచేయాలని ఆయన సూచించారు. తక్షణమే నగరంలో కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో పార్టీ తరపున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సుబ్బవరపు అప్పారావు, పార్టీ నాయకులు కలవల సురేష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని. మిత్రులారా, కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వీధిలోని కూడా 10-20 కుక్కలు దారంట వెళ్తుంటే వెంబడించి కరుస్తూ ఉన్నాయి. అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ర్యాబిస్ కుక్కలు కరవటం వల్ల మనుషులు చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ సమస్యలన్నీ చూసి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇద్దామని గ్రీవెన్స్ రోజున కంప్లైంట్ ఇచ్చాము. మేము ఆపరేషన్లు చేస్తున్నాం కుక్కలకి అని చెప్తున్నారు. కానీ ఆపరేషన్ల కంటే ముందు ఈ కరిసే కుక్కలను అదుపు చేయాలి. ర్యాబిస్ కుక్కలు కరవటం వల్ల చనిపోతున్నారు కాబట్టి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వెయ్యాలని చెప్పి మేము అర్జీ పెట్టడం జరిగింది. ఇప్పటికి 3 రోజులైంది. ఏ విధమైన పరిష్కారం లేదు. దాన్ని పరిష్కరించే ఆలోచన కూడా లేదు. ఇది కమిషనర్ గారి దృష్టిలో పెడదామని కమిషనర్ గారు కలుద్దామని నిన్న వచ్చాము. కమిషనర్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నామన్నారు, మీటింగ్స్లో ఉన్నామన్నారు. ఈ రోజు కూడా వచ్చాము. ఈ రోజు కూడా కమిషనర్ గారు బిజీ షెడ్యూల్ అన్నారు. కానీ కమిషనర్ గారు లోపలే ఉన్నారు. కమిషనర్ గారిని కలవడానికి కూడా అవకాశం లేదంటున్నారు. సరే, కమిషనర్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు కదా అని ఫోన్ చేసి మాట్లాడి విషయం చెప్దామంటే కనీసం ఫోన్ కూడా తీయడానికి అవకాశం లేకుండా సీసీ గారే ఫోన్ తీసి మేడం గారు, కమిషనర్ గారు బిజీగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ మున్సిపాలిటీలో ఈ కుక్కలు ఇంత దారుణంగా ఉండి ప్రజలను కరిసేసి జనాలు చచ్చిపోతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్య మీద మాట్లాడడానికి వచ్చిన నేను ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడిని, మాలాంటి వాళ్ళనే కలవడానికి షెడ్యూల్ లేదంటే సామాన్య ప్రజలు కలవడానికి అవకాశం ఉంటుందా? సామాన్య ప్రజలు తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఈ కమిషనర్ గారు కల్పిస్తున్నారా? కమిషనర్ గారికి తెలుగు సరిగా రాదు. పక్కనున్న సీసీ గారే మేనేజ్ చేస్తూ లోపలికి వెళ్ళనివ్వకుండా ఎవరిని ఇక్కడి నుంచే బయటకు పంపించేస్తూ ఉంటారు. ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యలపై పోరాడే ఉద్యమకారులకు కూడా అవకాశం లేకపోతే సామాన్య ప్రజల్ని వీళ్ళు ఏం పట్టించుకోరు. ఇటువంటి కమిషనర్లు, ఇటువంటి ఉద్యోగులు కాకినాడ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేయడానికి సరిపోరు. కాబట్టి ఈ విషయంపై మేము కలెక్టర్ గారిని కలవబోతున్నాము. ఒకవేళ ఇది చర్యలు తీసుకుని కమిషనర్ గారు ప్రజలందరికీ అందుబాటులోకి రాని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్.